అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 16వ తేదీ సోమవారం తీయండి. ఒక ఆడ ఇద్దరు మగ వ్యక్తుల వలన ఆదాయ వనరులు మూసుకుపోబోతున్నాయి. మీరు విన్నది అక్షర సత్యం. ఏదైతే ఆదాయ మార్గం వస్తుందో ఆ యొక్క ఆదాయ మార్గం త్వరలోనే మూసుకుపోబోతుంది. ఈ యొక్క కఠినమైన వార్త విన్నప్పటి నుంచి మీ ముఖంలో బాధ, కంట నీరు చింతగా మానదు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఆ ఆడ మగ వలన మీరు పొందుకోబోతున్నారు, ధనుసు రాశి జాతకుల యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలప్రదమైన ఫలితాలతో పాటుగా ఇటువంటి అశుభ ఫలితాలు ఎన్ని ఈరోజు వినబోతున్నారు, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వచ్చేద్దాం. ముందుగా రాశి జాతకుల లక్షణం గురించి తెలుసుకోవాలి. మనం లక్షణం గురించి మాట్లాడుకోవాలి. వీరి అద్భుతాల లక్షణాలు ఏమిటి అంటే, ఏ పని అయినా కానీ లేదంటే ఏదైనా వ్యవహారాన్ని కానీ చాలా చక్కగా ఆలోచన చేసుకొని క్రమబద్ధీకరించుకొని షార్ట్కట్లో ఆ పని చేయడానికి ముందుకు వస్తారు. ఎప్పుడైనా సరే కష్టంతో పైకి వచ్చేవారు ఉంటారు, తెలివితో పైకి వచ్చేవారు ఉంటారు. కానీ స్మార్ట్ వర్క్తో పైకి వచ్చేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ధనుసు రాశి జాతకుల గురించే మాత్రమే చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా వీరు కష్టపడుతూనే ఉంటారు, కానీ అనతి కాలంలోనే విజయాలు సంపాదిస్తారు. వీరితో పాటుగా చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అంతే విధానంగా సహాయ సహకారాలు అయితే అందిస్తూ ఉంటారు. ఓటమి అనేది చాలా తక్కువ సార్లే రుచి చూశారని కూడా చెప్పుకోవచ్చు. పనుల్లో జాప్యం జరగవచ్చు, కానీ వీరికి రావాల్సిన ఫలితం రాకుండా ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే మంచి మనసుతో వీరు చేసే పనులలో మంచే కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడి భూమిని దున్నిన వాడికి ఫలితం రాకుండా ఉంటుందా? ఒకవేళ రాకపోయినా ఆలస్యమైనా సరే ఎప్పటికైనా ప్రతిఫలితాన్ని భగవంతుడు అందించడా? ఖచ్చితంగా అందిస్తాడు. ఈ రాశి జాతకులు ఎక్కువగా సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. కొత్త వస్తువులు తయారు చేయడంలో చాలా గొప్ప నిపుణులుగా చెప్పుకోవచ్చు. చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని అందరినీ కూడా సంతోష పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. వీరి మాటలతో వీరి చేష్టలతో అందరినీ కూడా ఆకర్షించేస్తూ ఉంటారు. మంచి ఆకర్షణీయమైన స్వరూపాన్ని కూడా కలిగి ఉంటారు. చూడడానికి కూడా అందంగా మాత్రమే కాకుండా ఇతరులపైన ఆధారపడి జీవించడానికి కూడా ఇష్టపడని వీరి తత్వం అందరినీ కూడా వీరిని అమితంగా కూడా ఇష్టపడేలాగా చేస్తుంది. కొంతమంది చూడండి, అవసరానికి ధనం అడుగుతారు, కొంతమంది కష్టంలో ఉన్నప్పుడు ధనం అడుగుతారు. కానీ ఈ రాశి జాతకులు వీరి చేయి దాటనంత వరకు కూడా ఎవరిని కూడా అర్థించరు. వీరి చేయి దాటాక కూడా ఎవరిని కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టి ధనాన్ని అడగరు. వీరిని చూసి ధనం ఇచ్చేవారు అవసరతను ఎక్కువగా మంది వస్తారు. అంత మంచి నేర్పరులు. ఎందుకంటే వీరు ధనానికి ఎక్కువగా ప్రాధాన్యత అని ఇవ్వరు, బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయినా శత్రుముఖలు కూడా ఎక్కువగానే ఉంటారు. అయినా ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు మాత్రమే వీరిని వీరుగా మార్చుకునే సత్తాగా వస్తుంది. అలాగే మొహమాటం ఎక్కువగా ఉంటుంది. సున్నితమైన మనసులుగా చెప్పుకోవాలి. కొన్నిసార్లు ఈ మొహమాటానికి కారణంగానే ఎక్కువసార్లు ఇబ్బంది పడిన క్షణాలు ఒక్కొక్కళ్ళు. కష్టపడి పనిచేస్తే స్వభావం కలిగిన వారే, కానీ కొంచెం మొహమాటం వలన ఏమిటంటే కొంతమంది దగ్గర ఎదురు దెబ్బలు కూడా వస్తున్న దాఖలాలు కూడా లేకపోలేదు. చాలా నమ్మకంగా ఉంటారు, మృదువుగా మాట్లాడతారు. వీరు ఇతరుల వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో కూడా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదని కూడా చెప్పుకోవాలి. ఎన్ని ఆటంకాలు కలిగిన ధనుసు రాశి జాతకులు అనుకున్న పనిని ఆపేసి ఆ యొక్క ఆలోచనలను తట్టుకోలేరు. ఒకవేళ ఆగిపోయిన పనులు అయినా కూడా మళ్ళీ ప్రారంభిస్తూ వాటిలో ఫలితం దక్కే వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఒకేసారి పెద్ద మెట్టుకు ఎక్కాలని కానీ ఆతృత ఉండదు. ఒక్కొక్క మెట్టు చిన్నగా ఎక్కుతూ పైకి వస్తారు. అందులోనే ఆ అనుభవాన్ని మీరు బాగా ఉపయోగపడుతుంది. వీరి భవిష్యత్తుకు అదే పునాది. ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకుంటూ ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఓటమిని మాత్రం అంగీకరించరు.
ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా స్వయంగా వీరంతట వీరే తెలుసుకొని వీరికి తోచిన విధానంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇచ్చినా ఆ సలహాలు పాటిస్తారు. కొన్నిసార్లు ఏమిటంటే వీరికి నచ్చనటువంటి సలహాలను, నిర్ణయాలను గౌరవించి తీసుకుంటారు. ఇక ఏదైనా సరే ఒక పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. మధ్యవర్తి సంతకాలు, ఇతరులకు హామీలు ఉన్నటువంటి ఈ రోజున కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలుగా చెప్పుకోవచ్చు. ఈ విషయాల్లో ఈ రోజున అప్రమత్తతకు ధ్యేయం. జాగ్రత్తగా ఉండండి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతుంటారు. ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఆదుకొని చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏమిటంటే కనుక కొంతమంది విషయాలు ఏమిటంటే మీకు ఏదైనా సీక్రెట్గా దాచిపెట్టి ఉంచినటువంటి విషయాలు ఉంటాయి కదా, అవి తొందరపాటు చర్యలు మీరు ఎవరికైనా సరే చెప్పుకున్నట్లయితే విషయాలు ఉన్నాయి కదండి, ఆ విషయం గురించి ఈరోజు ప్రధానంగా చర్చ జరగబోతుంది. మీ మనసులోనే ఒక బలమైన విత్తు నాటుకోబోతుంది. ఇలా చేయకుండా ఉండాల్సింది. నేను తప్పు చేశాను, నా మాటల వల్ల ఇదంతా జరిగిందా, నా వలన కుటుంబం కూడా నష్టపోయిందా, నేను అనేదాన్ని తప్ప, నా మాటలు తప్ప, చేతలు తప్ప, ఇలాంటి ఒక అసహజమైన అపనమ్మకం మీలో ఏర్పడుతుంది. ఈ విషయాలు మీకు పెద్ద బలహీనతలుగా మారబోతున్నాయి. ఎవరైతే మీకు చాలా నమ్మకస్తులుగా ఉన్నారో ఆ వ్యక్తులు మీరు ఏదైతే మీ గురించి మొత్తంగా చెప్పేసుకున్నారో వారే మిమ్మల్ని ఈ దొంగ దెబ్బ తీయాలని చెప్పి ఎదురు దెబ్బ కాకుండా వెనక నుంచి దెబ్బ కొట్టబోతున్నారు. ఈ విషయం దగ్గర కొంచెం ఈరోజు అయితే మీరు కొంచెం మానసిక స్థాపానికి, ఒత్తిడికి గురయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి కొంచెం అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ధనుసు రాశి జాతకుల జీవితానికి చూస్తే కనుక వ్యాపార రంగంలో ఎవరైతే అడుగు పెట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నారో ముందు రోజులలో మంచి లాభాలు వచ్చేలాగా ఉన్నాయి. కాబట్టి వ్యాపార సంబంధిత మంచి లాభాలు అయితే ఈ రోజున మీరు గమనించబోతున్నారని కూడా చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అస్సలు లేదండి. కొత్త వ్యాపార కార్యకలాపాల్లో ప్రారంభించినటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో ఈ రోజున ఆ యొక్క ఆలోచనలు మిమ్మల్ని అంతా చుట్టుముట్టేస్తాయి. ఈరోజు స్టార్ట్ చేసేస్తారు. చేసినటువంటి ఆ యొక్క పని మీరు చాలా ఆసక్తి చూపించడం వలన మీకు విజయాలకు ఇక తిరిగే ఉండదు, లోటే ఉండదని కూడా చెప్పుకోవాలి. కొంచెం మీ పని మీద ఏమిటంటే ఉన్నదాని మీద ఇంకొంచెం ఎక్కువగా ఆసక్తి చూపించండి. 100% మీ కష్టాన్ని పెట్టండి. మీ ఆలోచనలు మొత్తం కూడా ఈరోజు ఆ పని మీదే ఉండాలి. ఏకాగ్రత, శ్రద్ధ నిర్వహించొద్దు. ఎవరు ఏది చెప్పినా సరే, ఏది మాట్లాడుతున్నా మీ యొక్క ఏకాగ్రత మాత్రం దాని మీదనే ఉండాలి. అప్పుడే మంచి విజయాలు అయితే తొందరగా అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చేపట్టిన ఏ వృత్తి అయినా సరే లేదా మంచి హృదయంతో, అంకిత భావంతో చేసే ఏ పని అయినా సరే ఆయా మార్గాల్లో ఉన్నవారికి ఈ రోజున ఉన్నత స్థానం మీద కలగబోతుంది. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, మీ రంగానికి సంబంధించి చక్కగా మీకైతే ఈ రోజున మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని అయితే దక్కబోతుందని కూడా చెప్పుకోక తప్పదు. జీవిత గమనంలో సైతం మీరు ముక్కుసూటి తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధానంగా మీరు ఏమిటంటే మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు, సమస్యలు మీకు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది సాదాసీదాగా సాగిపోతూ వస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగపరంగా మీ యొక్క నీతి నిజాయితీని గుర్తించి మీ పై అధికారులు మీ పైన చక్కగా ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. అయితే చాలా రోజుల నుంచి మీ పనిని మీరు ఎవరు కూడా గుర్తించటం లేదని బాధపడుతూ ఉండవచ్చు కదండి. అలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా రోజుల నుంచి నీతి నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ కూడాను మిమ్మల్ని పైకి రానివ్వకుండా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కొంచెంగా పై అధికారుల దగ్గర ఇరికించడం, చేయని వాటి గురించి నిందలు వేయడం, మిమ్మల్ని పైకి రానివ్వకుండా చేస్తూ మీరు చేసే పనిని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నోళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే మీకు వచ్చేటువంటి మంచి పై అధికారుల నుంచి వచ్చే ప్రశంసలు వారు ఓర్వలేక చాలా ఏడుపు గొట్టు ఊహలాగా మీ దగ్గర ఏదో చేస్తుంది. బాగుండేది, అయ్యో మాకంటూ వీడు బాగా ఎదుగుతున్నాడు అనేటువంటి ఆలోచన అనేది వారికి ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారండి? అలాంటి వారి నుంచి చూసి గొడవకు వెళ్ళవద్దు. అలాంటి వారు ఏ విధంగా చేస్తారు అని కూడా తెలిసిన
మీరు ఓర్పుగా నేర్పుగా వ్యవహరించండి. వాళ్ళను చూసి ఒక చిరునవ్వు నవ్వండి. ఎందుకంటే అదే మీరు ఇచ్చే గడ్డి వార్నింగ్ వారికి అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులను చూసి మీరేదో గట్టి గట్టిగా అరిచి లేదంటే వారిని ఏదైనా అని పగ ప్రతీకారాలు తీర్చుకోవడం ఇలాంటివి చేయవద్దు. అసలుకే ముప్పు వస్తుంది. చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పండి. సమాధానం ఎలా ఉండాలి అంటే నవ్వేటువంటి ఆ వ్యక్తుల ముఖంపై చిరునవ్వు తొలగిపోవాలి. వారికి అర్థం అవ్వాలి ఎలా చేయాలన్నమాట. ఈ రోజున కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఆ తప్పులు కూడా కుటుంబ సభ్యుల కోసం కావచ్చు, ఏదైనా పర్సనల్ విషయాలకు సంబంధించింది కావచ్చు, తెలిసి తెలియని తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిజాయితీని విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాల సమస్యలు వచ్చినా సరే నీతి నిజాయితీని నమ్ముకున్న వారు ఎప్పుడైనా సరే పైకి వస్తారు. కొన్ని విషయాలు చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేయాలి. ఈ రోజున తొందరపాటు నిర్ణయాల్లో పనికిరావు. ధనం ఈ రోజున అనేక రకాలుగా వస్తుంది, కానీ నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయకపోతే అసలుకే మోసం వస్తుంది. మీలో పట్టుదల అధికంగా పెరుగుతుంది. మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా ఈ రోజున ఏ పని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం, ధన లాభం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ధూపదీప నైవేద్యాలతో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం అన్నింటా కూడా మంచి జరుగుతుంది. ఈ దీపంలో ఒక యాలక్కాయ కానీ లేదా లవంగం కానీ వేసి దీపం పెట్టుకోండి. ఇలా ముట్టించిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన తీపిని నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళిని చదువుకోవడం వల్ల మీకున్న చిన్నపాటి సమస్యలన్నీ కూడా ఇబ్బందులు తొలగించమని కోరుకోవడం వలన అమ్మవారి సంకల్పం చెప్పుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు భాగస్వామితో ఒక చిన్న మాట చెప్పి వెళ్ళండి. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేలన్నా జీవిత భాగస్వామితో ఒక మాట అడిగి అంటే మీకు ఆయన లేదా ఆమె ఒప్పుకుంటే ఏదైనా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోండి. సొంత నిర్ణయాలు మీకు అంతగా ఫలించవు. కావున వారితో మాట్లాడి తీసుకునే నిర్ణయాలు, కుటుంబ సభ్యులతో మాట్లాడి తీసుకునే నిర్ణయాలు ఈ రోజున చాలా ఫలప్రదంగా ఉంటాయి. ఈ రోజున ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషుల వలన ధనుసు రాశి జాతకులు మీరు ఉన్న రంగాలలో కొన్ని అవాంతరాలైతే ఏర్పడబోతున్నాయి. మీకు రావాల్సిన అవకాశం కావచ్చు, మీరు ఎతుకుతున్న దారులు కావచ్చు, వాటి మీద మీ ఏకాగ్రత ఉండవచ్చు. కానీ ఉన్న ఆదాయ వనరులకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో వారి యొక్క జోక్యం ఎక్కువగా కాబోతుంది. ఆ ఆడవారు మగవారు ఇరువురు కూడా మీ యొక్క జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారే. ఎప్పుడైనా సరే మోసం, నమ్మక ద్రోహం బయట వ్యక్తులతో జరగవండి. మన ఇంట్లో మన తోడు ఉన్నవారితోనే మనకి ద్రోహం అనేది జరుగుతుంది. వారు కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు. ఇప్పటి కలియుగంలో ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మనం ఎదుగుతున్నామన్నా, మన జీవితం బాగుంటుందన్నా, మనకు వచ్చే అవకాశాల గురించి అయినా సరే ఎవరికి చెప్పకూడదు. మనం చెబుతున్నాము అంటే నమ్మకస్తులకు చెప్తున్నాము. కానీ ఎవరిని కూడా నమ్మాలి? ఈ యుగంలో ఎవరిని మన వాళ్ళు అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం నమ్మినంత మాత్రాన ఎదుటివారు మంచివారు అయిపోరు. వీరు మోసపోవడానికి తొలి బీజం అక్కడే పడుతుంది. ఈ యొక్క ఇద్దరు మగవాళ్ళు, ఒక ఆడ మనిషి మన జీవితంలోకి చాలా రోజులుగా ఉన్నారు. మీ వల్ల వారికి వచ్చేటువంటి అవసరం ఏదైతే ఉపయోగం ఉందో అందుకే ఉన్నారు. వారు స్వార్థం కోసమే ఉన్నారు. ఎవరైనా సరే కావచ్చు, వారు ఈ రోజున మీకున్న ఆదాయ మార్గాన్ని త్వరలోనే మూసివేయబోతున్నారు. మీ మీద లేనిపోని పై అధికారులకు చెప్పడం, వ్యాపారంలోనే మీకు నష్టం కలిగించేలాగా వినియోగదారులకు ప్రవర్తించడం, మీ మీద అపండాలు వేయడం, మీ పరువు తీసేయడం, మీకు ఉన్నది అటువంటి ఏదైతే ఒక ఆదాయ వనరు ఉందో అది మూసివేసి వారి యొక్క ప్రణాళికలు ఈ రోజున వేగంగా పావులు కలపబోతున్నారు. మీరు ఎత్తుకు పై ఎత్తుతో వేయండి. వారి గురించి ఒకగారు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు మీ జీవితంలోకి వచ్చాక కష్టాలు ఎక్కువయ్యాయి, వచ్చే అవకాశాలు పోతున్నాయి, లేదా మీతో ఎక్కువగా మాట్లాడుతూనే మీ వెనకాల మంతనాలు జరుపుతున్న వారి గురించి ఈరోజు ఒక కన్నేస్తే మీకే అర్థమవుతుంది. వారి పట్ల ఇంకా దూరం జరగండి. వారికి ఏదైనా ఒక రహస్యాలు చెప్పిన ఆ యొక్క రహస్యాల వలన మీకు వచ్చేటువంటి చెడు పరిస్థితులను తప్పించుకొని ఎత్తుగడలు వేయడం ఇక నుంచి మొదలు పెట్టండి. లేదంటే ఇంకా నష్టం కలుగుతుంది, లేదంటే నష్టం జరుగుతుంది.
ఉన్న ఆదాయ వనరులు మూసుకుపోవడం వలన కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వస్తుంది. వారు మీకు చేసే నష్టం ఒకరితో పోదు, కుటుంబం మొత్తాన్ని కూడా చుట్టుకుంటుంది. కావున మీరు ఇక నిదానంగా పావులు కలపడం కాదు, మీ జీవితంలోకి ఇక మీరు ఎదురు తిరగాలి. ఓర్పు సహనం ఉండవచ్చు, కానీ ఎంతవరకు? పరిమితి దాటనంత వరకు. ఈ రోజున వారితో గొడవకు కయ్యానికి కాలు దువ్వమని కాదండి, జరిగే నష్టాన్ని పూరించడం కోసం ఒక అడుగు ముందుకు వేసేయండి. సొంత నిర్ణయాలు తీసుకోండి, ఈ రోజున ఎక్కువగా లాభిస్తాయి. అలాగే తికమకగా ఉన్న, గజిబిజిగా ఉన్న జీవిత భాగస్వామితో కానీ తల్లిదండ్రులు కానీ చర్చించి నిర్ణయం తీసుకోండి. కొంతమంది వ్యక్తులు ఏమిటంటే కనుక మీ మీద కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా తెలియనటువంటి ఒక పగ పెంచుకున్నారు. వారి ఆడ మగ వ్యక్తులు మీ జీవితంలో అనేక రకాలుగా తెలియకుండానే ఇలా మీ వెనకాల గోతులు తీసేస్తున్నారు. ఈ రోజున మీ ముందు ఏదో ఒక సందర్భంలో ఆలోచన అనేది బయటపడతారు. మీ స్థితిని, ఉన్నతిని, ఆర్థిక స్థితిని చూసి ఓర్వలేక ముందుకు వచ్చేస్తారు. తట్టుకోలేక ఈరోజు బయటపడతారు. వారి కుట్రలు కుతంత్రాలు మీరు తెలుసుకుంటారు. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం అయితే లేదండి, కానీ వారికి గుణపాఠం వచ్చే విధానంగా ఏదో ఒక విధానంగా బుద్ధి అయితే చెప్పండి. వారితో మీకు సంబంధించిన విషయాలు ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయవద్దు. ఒకవేళ షేర్ చేసుకుంటే చాలా తప్పు చేసిన వారు అవుతారు. ఈ విధానంగా తప్పు చేస్తే మాత్రం చాలా నష్టపోతారు. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇది వరకు మోసం చేశారు మనకి అని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులు అని తెలిసిన మరలా వారు కొంచెం మామూలుగా మాట్లాడితే గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు. ఇలా తప్పు చేస్తే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పుగా మారిపోతుంది. మీకు మీరుగా సమస్యలను మరలా క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తప్పకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు అయితే జరిగే అవకాశాలు అయితే ఇలాగే కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులు ఎవరు అనేది అర్థం కావడానికి ఏదో ఒక సంఘటన మీ ముందుకు వస్తుంది. ఎవరి దగ్గర వారు మీ గురించి చెడుగా చెప్పారు లేదా మీ గురించి వెనక గోతులు తీశారు అనే విషయం కూడా వారి ద్వారానే ఈరోజు అర్థమవుతుంది. అన్నీ తెలుసుకొని మిన్నకుండకుండా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. నిత్యం శివారాధన చేసుకోవడం మీకు ఎంతో మేలు కలుగజేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.